ఎక్కడండి? కొన్ని కారణాలు, కొన్ని సమాజాలు జరుగుతున్న దాడులు మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఈరోజు దాడులు పాల్పడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, వాక్యం మీద ఈ కుటుంబం ఉండగలుగుతుందా అని. వాక్యం మీద ఉన్న కుటుంబాలు విడిపోతున్నాయి. దేవుని యందు నిరీక్షణ లేని కుటుంబాలు దిగజారిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఒకటే రెండా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మరి దేవాదేవుడు మన కుటుంబాలు చేయబడవలేదు, మన ఇరుగు పొరుగు వారి కుటుంబాలు చేయబడవలేదు. మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు విడవలేదు. ఒకవేళ వారి కుటుంబం అలాగా అవుతుందంటే ఆ కుటుంబం వాక్యం ద్వారా కట్టుకోవాలి. వాక్యం అనేటువంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఈరోజు మనము ఇంత గొప్ప కార్యక్రమాన్ని స్వార్థ ద్వారా వినడానికి వచ్చినందుకు మనకి కూడా దేవాది దేవుడు స్వతంత్రాన్ని అనుగ్రహించినను. హల్లెలూయా. స్వతంత్రాన్ని అనుగ్రహించి నేను నమ్ముతున్నాను. స్వతంత్రత నాకు ఉంది. అపవాదిగాను ఓడించేటువంటి స్వతంత్రత నాకు ఉంది. వాడు ప్రపంచంలో పడి ఉంటే మన కుటుంబాలు ఎడారిలో కారు చీకటిలో కలిసిపోయాయి. మన జీవితాలు దేవుడు కనుక పట్టుకోకపోతే మనం ఈ స్థాయిలో ఇక్కడికి వచ్చేవారు అస్సలు కాదు. దేవుడు పట్టుకున్నాడు కాబట్టి మనం ఇలాగా కలవగలుగుతున్నాము. దేవుడి మందిరానికి మనము రాగలుగుతున్నాం. అది దేవుడు లేకపోతే, దేవుడు మన కుటుంబాలకి స్వతంత్రత ఇవ్వలేకపోతే మనము వచ్చేవారుమా? లేకపోతే అనేకుల వలె ముచ్చట్లు చెప్పుకొని ఉండేవాళ్ళు. అవునా? అనేకులకు ముచ్చట్లు చెప్పుకునేటట్టు మన పబ్లిసిటీ లేదు, వార్తాపత్రికలు లేవు. వాళ్ళకి వార్తాపత్రికలు ఎవరన్నా ఇస్తే జనం అందరూ నిండిపోతారు. సంఘాలు చూడండి, వార్తలు ఉంటాయి, వాళ్ళకి టీవీ ఛానల్స్ ఉంటాయి. వచ్చిన ప్రతి